హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ససిందినర్స్ మీడియా. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి 2020 సంవత్సరంలో 130 చదరపు గజాల్లోకి ఇంటికి ఫౌండేషన్లో పుట్టింగ్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి, ఈ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది, మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఫౌండేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సైట్ వెడల్పు వచ్చేసి 27 అడుగులు, లోతు 45 అడుగులు, మొత్తం ఏరియా వచ్చేసి 130 చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్. ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 756 SFT, స్లాబ్ ఏరియా వచ్చేసి 1188 SFT. ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. ముందుగా ఫుట్టింగ్ గోతులు తీయడానికి ఒక అడుగుకి వచ్చేసి 7 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ ఫుట్టింగ్ గోతులన్నీ కలుపుకుని 760 అడుగులు వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే 5320 రూపాయలు గోతులు తీసిన వాళ్ళకి ఖర్చు అయ్యింది. నెక్స్ట్ పీసీసీ మెటీరియల్ క్వాంటిటీ. పీసీసీ మెటీరియల్స్లో మొదటిది 40 mm మెటల్. ఇది వచ్చేసి 3.62 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 5000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 18100 రూపాయలు 40 mm మెటల్కి ఖర్చు అయింది. నెక్స్ట్ పీసీసీ మెటీరియల్ రెండోది గన్ రైస్కా. ఇది వచ్చేసి 2.63 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 2666 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 7013 రూపాయలు ఇసుక ఖర్చు అయింది. నెక్స్ట్ పీసీసీ మెటీరియల్ మూడోది సిమెంట్. ఇది వచ్చేసి 40 బ్యాగులు పడింది. ఒక బ్యాగ్ వచ్చేసి 310 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 12490 రూపాయలు సిమెంట్ ఖర్చు అయింది. నెక్స్ట్ పీసీసీ పనివారిలో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు. వీళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చారు. ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున ఇద్దరికి 4000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ పీసీసీ పనివారిలో రెండోది కాంక్రీట్ బంట. వీళ్ళు వచ్చేసి యూనిట్స్లో తీసుకుంటారు. ఒక యూనిట్కి వచ్చేసి 2000 రూపాయలు. మనది వచ్చేసి 3.62 యూనిట్స్ పడింది. ఆ విధంగా చూసుకుంటే 7240 రూపాయలు పీసీసీ వేసిన బంట వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ ఫౌండేషన్ మెటీరియల్ క్వాంటిటీ. ముందుగా వచ్చేసి షట్టరింగ్ మరియు సెంటరింగ్. ఇది వచ్చేసి అడుగుల రేట్లో ఉంటుంది. ఒక అడుగు వచ్చేసి 22 రూపాయలు. మనది 670 అడుగు వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే 14740 రూపాయలు సెంటరింగ్ ఖర్చు అయింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్లో టీఎంటీ బార్స్. ముందుగా 8 mm. ఇది వచ్చేసి 0.41 టన్స్ పడింది. ఇది వచ్చేసి ఒక్కొక్క టన్ను వచ్చేసి 64000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 26944 రూపాయలు 8 mm ఖర్చు అయింది. నెక్స్ట్ 12 mm. ఇది వచ్చేసి 2.186 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 1,35,532 రూపాయలు 12 mm ఖర్చు అయింది. నెక్స్ట్ 16 mm. ఇది వచ్చేసి 0.018 టన్స్ పడింది. ఇది వచ్చేసి ఒక టన్ రేట్ వచ్చేసి 62000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 1116 రూపాయలు 16 mm ఖర్చు అయింది. నెక్స్ట్ 20 mm. ఇది వచ్చేసి 0.295 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 18302 రూపాయలు 20 mm ఖర్చు అయింది. నెక్స్ట్ బైండింగ్ వైర్. ఇది వచ్చేసి 26 కేజీలు పడింది. ఒక కేజీ వచ్చేసి 90 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 2340 రూపాయలు బైండింగ్ వైర్కి ఖర్చు అయింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్లో పనివారు. వీళ్ళు వచ్చేసి అడుగుల రేట్లో తీసుకుంటారు. ఒక అడుగుకి వచ్చేసి 12 రూపాయలు తీసుకుంటున్నారు. మనది మొత్తం 670 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే 8040 రూపాయలు రాడ్ బెండింగ్ పనివారు తీసుకున్నారు. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మొదటిది 20 mm మెటల్ క్వాంటిటీ. ఇది వచ్చేసి 4.79 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ వచ్చేసి 5000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 23950 రూపాయలు 20 mm మెటల్ ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో రెండోది గన్ రైస్కా. ఇది వచ్చేసి 3.95 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 2666 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 10533 రూపాయలు ఇసుక ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మూడోది సిమెంట్. ఇది వచ్చేసి 104 బ్యాగ్స్ పడ్డది. ఒక బ్యాగ్ వచ్చేసి 310 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 32240 రూపాయలు సిమెంట్ ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు. వీళ్ళు వచ్చేసి 4 వచ్చారు. ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున 4కి 8000 రూపాయలు తాపీ పనివారికి ఖర్చు అయింది.
నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో రెండోది కాంక్రీట్ బంట. వీళ్ళు వచ్చేసి యూనిట్స్లో తీసుకుంటారు. ఒక యూనిట్కి వచ్చేసి 2,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 4.78 యూనిట్స్ పడింది. దాని ప్రకారం 9,580 రూపాయలు కాంక్రీట్ బంట వారికి ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పని వారిలో నాలుగోది మిల్లర్ మరియు డీజిల్. ఇది వచ్చేసి ఒకటి, దీని నిమిత్తం 1,000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పని వారిలో ఐదోది వైబ్రేటర్ మరియు పెట్రోల్. దీనికి వచ్చేసి 800 రూపాయలు ఖర్చు అయింది. ఇలా ఒక సైట్ నిమిత్తం 135 చదరపు గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి బేస్మెంట్లో ఫుట్టింగ్స్కి మొత్తం 2,93,118 రూపాయలు ఖర్చు అయ్యింది. సైట్ ఏరియాని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.